సార్ ఈ 5 సంవత్సరాలు వైసీపీ ఎలా ఉంది రూలింగు? రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటే మీరేం చెప్తారు? అధికారం అయితే ఒకసారి అడిగాడంటే ఇచ్చాము, బాగానే ఉంది. ఎక్కడైతే అభివృద్ధి అనేది నాని గారు ఏమీ చేయలే. ప్లస్ ఏమీ కూడా ఇక్కడ పట్టించుకోడు. ఆయన గెలుస్తాడు, వెళ్ళిపోతాడు, ఆ టయానికి డబ్బులు ఇస్తున్నాడు, జనం వేస్తున్నారు. ఈసారి వేసే పరిస్థితి అయితే లేదు. టాపీ వాళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఇసుక కొట్టుకొచ్చే ఇసుకని బంగారం రేటుకి అమ్ముతున్నారు వాళ్ళు. అది పరిస్థితి. ఇంకెంతకన్నా ఏం చూస్తాం? మరి ఇసుక కొట్టుకొచ్చేసుకే కదండి. అది కొట్టుకొచ్చేసి బంగారం రేటు అమ్మితే ఏంటి పరిస్థితి? సంవత్సరం టాపీ వాళ్ళు ఖాళీగా ఉన్నాం మేము. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేడు. పట్టించుకుని అన్నాం, ఎందుకంటే గవర్నమెంట్ మాకు ఫ్రీ అనేది వద్దండి. అసలు తలకాయ పోటు. ఏ గవర్నమెంట్ అయినా ఒకటే. 100 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు తీసుకుంటాం. అవసరం ఉంది మాకు. ఫ్రీ అనేది మనం ఆశపడకూడదు, వాళ్ళు ఇస్తేనే ఆశపెట్టకూడదు. ఈ గవర్నమెంట్ అయితే మాత్రం ఫామ్ చేయదని అనుకుంటున్నానండి. గుడివాడలో మాత్రం 100కు 100 నాని గారు రాడు. ఆ బూతులు తిడుతుంటే ఆలోకం ఏంటండి బాబు. 3 సార్లు 3, 5, 15 సార్లు మోసపోయాం మేము. పార్టీ మా గురించి అనవసరం. నువ్వు చెయ్యాలి పని, చెయ్యకపోగా ఎదురు తిడుతున్నావు. అడిగితే పథకాలు ఎవరు గెలిచినా ఇస్తామని చెప్తున్నారు, ఎవరో ఆపరు. అవన్నీ మామూలే. ఏది ఇతను చేసింది ఏమీ లేదు. అభివృద్ధి లేదన్నా. చదువుకోమంటాడు, ఇక్కడ ఏమి రావు. ఏం చేస్తాం చెప్పు? చదువుకుని ఉన్నవాళ్ళకు దిక్కులేదు. ఇక్కడ సంవత్సరంన్నర టాపీ వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు. వాళ్ళని నమ్ముకుని 5 సంస్థలు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు పూడ్చేది? కరెంటు బిల్లులు సంవత్సరం 4 సార్లు పెంచాడు. అది చెప్పుకుంటపోతే చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిందల్లా ఒకటే, నచ్చిందల్లా ఒకటే. ఫ్యాక్షన్ ఇంటికి ఇస్తున్నాడు. అది తప్ప నాకేమీ నచ్చదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.